తరుణ్ వివాదం, లావణ్య వివాదం. ఇప్పుడు అమ్మాయి రాజ్ తరుణ్ క్షమాపణ చెప్పింది, మస్తాన్ సాయి మాటలిని అతన్ని బదనాం చేశానని. అమ్మాయి హార్డ్ డిస్క్ ఇదంతా పోలీసులు కూడా మస్తాన్ సాయి అరెస్టు ఇదంతా జరిగింది. ఇందులో విశేషం ఏంటంటే రాజ్ తరుణ్ హైదరాబాద్లోనే ఉంటాడు, లావణ్య హైదరాబాద్లో ఉంటాడు, మస్తాన్ సాయి హైదరాబాద్లో ఉంటాడు. కానీ ఆంధ్రాతో లింక్ ఏంటంటే ఆ మస్తాన్ సాయి వాళ్ళ తల్లిదండ్రులు గుంటూరు కావడం. ఇక్కడ వాళ్ళ లాయర్ వచ్చేటప్పటికి గవర్నర్కి ఒక లేఖ రాశారు, ఇట్లాంటి అతను దర్గాకి వాళ్ళ కుటుంబం యజమాని, వాళ్ళని ఆ పదవి నుంచి పక్కకి తప్పించండి అని. అది వాళ్ళు చేస్తారా లేదా అంటే సందేహమే. అది పక్కన పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మా వాడికి ఏం తప్పులేదు, ఒక్కసారి పోలీసులు సీరియస్గా దృష్టి పెడితే ఒక్క గంటలో మొత్తం తేలిపోతుంది, ఏమీ లేదు, అమ్మాయే మొదటి నుంచి మా వాడి వెంట పడుతుంది, ఇదంతా మాట్లాడటం. ఇక్కడ సమస్య ఏంటంటే నిజంగా ఆ హార్డ్ డిస్క్లో వీడియోలు ఉన్నాయా లేదా, పోలీసులు ఎవరు నోరు మీద పట్ల, రిమాండ్ రిపోర్ట్లో రాశారు, లేకపోతే కనుక అదంతా జరిగిపోయింది. కానీ అందులో ఆ వీడియోలు ఉన్నాయా లేదా ఇది ప్రజలకు చెప్పట్లా. వేరే అమ్మాయిల జీవితాలతో ఉన్నాయా లేవా, అట్లాగే వేరే అమ్మాయిలను కూడా ఈ విధంగా మోసగించాడా లేదు. మోసగిస్తే మామూలు నేరం కాదు, అది దారుణాతి దారుణమైనటువంటి నేరం. తల్లిదండ్రులేమో అట్లాంటిది ఏం లేదంటున్నారు, ఈ అమ్మాయి ఏమో ఉందంటోంది, ఆ ఆధారాలు పోలీసులకు ఇచ్చానంటోంది. పోలీసులు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది.